దేవదూత ఏమన్నాడు? యెహోవా దూత చెప్పగా యెహోవా దూత నన్ను నిలుపునను, నీ భోజనము నేను తినను. నువ్వు దహన బలి అర్పించాలని ఉద్దేశించుకున్నా సరే యెహోవాకు దేవుని స్తోత్రం. దేవదూత ఏ పని చేయమంటే ఆ పని చేయాలి. అర్థమని తెలుసండి. ఒకసారి దేవదూత ఏ పని చెప్తుంది దానికి నువ్వు తినకూడదన్నా తినకుండా ఉంటమే, తాగకూడదు అనుకున్నా తాగకుండా ఉంటమే, ఆయన మాట అన్నట్టు. అందుకే దేవుడు పంపించాడు ఆ దేవదూతను. ఏమని చెప్పాడు? ఈ సమాచారం అందించి నువ్వు రా అని చెప్పాడు. అంతేగాని అక్కడ నువ్వు పెడుతున్న విందు తిని సాయితీగా ఆర్గించడానికి నీకే హక్కు లేదంటే ఏమంటే దేవదూత ఏదైనా అర్పించాలంటే నాకు కాదు, యెహోవాకు అర్పించండి, దేవుడికి అర్పించండి. నేను దేవుడిని కాదు, దేవుడి దగ్గర పని చేసే దూతనే అని చెప్తున్నాను. అర్థమైందంటే ఎంత స్పష్టంగా చెప్తుంది తెలుసా? నాకు కాదు, దేవునికే మహిమ చెందాలి. అంటే మన పైన ఒక ఆయన అధికారి ఉన్నాడు, ఆ అధికారికే నేను ఆ అధికారి కింద నేను పనివాడిని. దూత అంటే పని. ఆ పనివాడిని కనుక నేను ఆయన ఏది చెప్పాలో చెప్తాను. నువ్వు అర్పించాలనుకుంటే ఏది అర్పించినా యెహోవాకు అర్పించుకో అని చెప్పి. అర్థమైందండి. అయితే ఈ మధ్య ఈ స్టోరీ ఇందులో తీసుకొస్తే చాలా భారీ ఉంది, చాలా రకాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. ఒక మాటలో చాలా అర్థాలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇందులో నిజంగా దేవుడు ఏ పని చెప్తే ఆ పని చేస్తే ఆ దేవదూత ఎంత పర్ఫెక్ట్ గా ఉందో ఈ రోజున సమాజంలో అనేక మంది పాస్టర్లు అనేవారు అంత పర్ఫెక్ట్ గా ఉంటే ప్రపంచం అంతా బాగుపడిపోతుంది. దేవుడి స్తోత్రం. చెప్పిన పని చేయడు, చెప్పిన పని అస్సలు చేయడు. ఎందుకంటే దేవుడు ఏ పని చెప్పడా చేసామనుకో అసలు సూపర్ గుండు. దేవుడు చెప్పని పనులు కూడా కొన్ని చేసి అన్ని రకాలుగా చేసి అన్ని రకాల ఆలోచనలు పెట్టుకుంటారు. దేవుడి స్తోత్రం. అందుకే దేవదూత దేవుడు ఏ పని చెప్పాడో ఆ పనే చేశాడు. దేవుడి స్తోత్రం. చూద్దాం. తెలియలేదు. మనోహ నీ మాటలు నెరవేరిన తర్వాత నీ పేరేమని యెహోవా దూతను అడగగా యెహోవా దూత నీ వేళ నా పేరు అడుగుచున్నావు, అది చెప్పసత్యము కాదని అనెను. అంతటా మనోహ నైవేద్యముగా ఒక మేకపిల్లను తీసుకొని ఒక రాతి మీద యెహోవాకు అర్పించెను. దేవుని స్తోత్రం. ఎక్కడ అర్పించాడంటే యెహోవా అంటే దూతకు కాదు, యెహోవాకు అర్పించాడు. చూసారా? అంటే మొత్తం ఈ సంతోషాన్ని ఆనందాన్ని దేవుడికి ఏం చేశాడు? కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించాడు. అంటే బహుమతి దేవుడికి ఇచ్చాడు. దేవుడి స్తోత్రం. అందుకే అక్కడి నుండి ఏం జరిగిందంటే కుమారుడు పుట్టాడు, చక్కని కుమారుడు పుట్టాడండి. ఆ కుమారుడు పేరు ఏంటంటే సంసోను పుట్టాడు. అంటే నేను స్పీడ్ వెళ్ళిపోతాను. సంసోను పుట్టితే ఈయన ఎవరండి? ఏ పుత్రుడైనా వాగ్దాన పుత్రుడు. అంటే వాగ్దానం అంటే ముందుగా దేవుడు ఎలా చేయాలో ఎలా ఉండాలో ముందుగానే వాగ్దానం ఇచ్చాడు అన్నమాట. అందుకే ఆయన ఏం చేయాలంటే నాజూరు చేయాలి, మంగళ కత్తి తన మీద వేయకూడదు. ఇతను ఎవరంటే మనం చదువుకున్నది ఇశ్రాయేలుని విడిపించేవాడు బలార్జుడు. ఈయన ఎంత బలం ఉందంటే ఈ లోకంలో ఎవరికి లేనంత బలం దేవుడు ఇచ్చాడు ఆయనకి. అందుకే ఆయనకి ఎంత బలం ఎక్కడిచ్చారంటే దేవుడు ఏదైతే మంగళ కత్తి వేయకూడదు అంటుండో ఈ తల ఎంట్రుకులు కింద ఏలబడుతూ ఉండేనమాట. అంతంత పెద్దోడయ్యాడు. అంత పెద్దోడయ్యాక ఏం చేశాడు తెలుసా? 14వ అధ్యాయం ఒకసారి చూద్దాం. అక్కడే 14వ అధ్యాయం అంటే నేను ఎదరికి వచ్చేసాను. 14వ స్టార్టింగ్ అంటే పెద్దోడు అయ్యాడండి. పెద్దోడు అయ్యాక ఏం పని చేస్తాడు చూద్దాం. సంసోను తిమ్నాతుకి వెళ్ళి అంటే తిమ్నాతు ఊరి పేరు. అది తిమ్నాతు అంటే ఊరి పేరు. తిమ్నాతులో ఫిలిస్తీను కుమార్తెలు ఒక దాన్ని చూశాడండి మనోడు. తిమ్రోతులో నేను ఫిలిస్తీను కుమార్తెలు ఒక దాన్ని చూశాను నానా, నాకు ఇచ్చి పెళ్లి చేయమని తల్లిదండ్రులు అడుగుతున్నాడు. చాలా దేవుని స్తోత్రం. దేవుడి ఉద్దేశం ఏముంది, ఈయన ఉద్దేశం ఏముంది? దేవుడేమో ఫిలిస్తీన్ని ఏం చేస్తాగా పారగొడటానికి
ఫిలిస్తీన్లు చంపడానికే ఈయన దేవుడు ఆయుధం కింద తయారు చేసుకుంటే ఈ ఆయుధం ఏమవుతుంది తెలుసా? ఈ ఆయుధం వెళ్ళి ఆ ఫిలిస్తీన్ పిల్ల కావాలని కోరుకుంటుంది. అర్థమైందండి? ఈ దేవుడే ఆలోచించాడు, ఈడేం పని చేస్తున్నాడు? ఇలా చేయడానికి కారణం ఏంటంటే తల్లిదండ్రుల మాట వింటలేదు. ఏం చూసుకున్నాడంటే తనకున్న బలాన్ని చూసుకుంటున్నాడు. తనకి ఎదురు లేదు. ఏ బజార్కి వెళ్తే ఆ బజార్లో పారిపోతున్నాడు అని చూసి, అంత బలవంతుడు. అసలు ఆ బజార్ అని నడుచుకే ఆ ఊళ్ళో జనం అందరూ పడిపోతుంది, బాబోయ్ సంసోని, బాబోయ్ సంసోని. అంతగా దేవుడు బలాజ్యం ఇచ్చాడు ఆయన. ఎంత బలాజ్యం అంటే ఒకసారి నేను చెప్తాను ఒకసారి ఎంత బలాజ్యం అంటే ఎంత బలాజ్యుడు అంటే మామూలు బలాజ్యుడు కాదు ఆయన, చాలా బలాజ్యుడు. ఎంత బలాజ్యుడు అంటే ఒక గాడిద ఎముకతో ఒక గాడిద ఎముకతో ఎంతమందిని చంపాడంటే 15 అధ్యాయం 15 అదే 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 ఎక్కడికి వెళ్తుంది. గాడిద ఎముకి చచ్చిపోలేకుండా గాడిది, ఆ గాడిద ఎముకతోటి ఎంతమంది చంపాడు? చెయ్యి చాపి పట్టుకుని దాని అంటే ఒక్క ఎముకతో 1000 మందిని చంపాడు. అంటే ఇలాగ నరుక్కుంటూ వెళ్ళిపోయాడు. ఎలాగంటే నరుక్కుంటే ఎంతమంది 1000 మందిని ఒక్క నిమిషంలో చంపాడు.